హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ స్ట్రీట్ క్యాట్ అండి. ఒక రోజు వచ్చింది, ఫుడ్ పెట్టాము. తర్వాత డెలివరీ అయిన తర్వాత తన పిల్లల్ని తెచ్చి చూపించింది. చూసారు కదా, మదర్ అన్నమాట. ఒక 6-7 పిల్లలు పుట్టినాయి దీనికి. అవన్నీ తెచ్చి చూపించింది. చాలా మటుకు చచ్చిపోయినాయి. ఇది ఒక 2-3 మిగిలినాయి అంతే ఫ్రెండ్స్. చాలా క్యూట్గా ఉంది. ఈ మదర్ మటుకి చాలా సైలెంట్గా ఉంటుంది. ఫుడ్ కావాలంటేనే అడుగుతుంది, లేకపోతే లేదు. అసలు ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఫస్ట్లో కొంచెం భయం వేసింది ఫ్రెండ్స్ దీనికి ఫుడ్ పెట్టాలంటే. తర్వాత అలవాటైపోయింది. కరుస్తుందో ఏమోనని. ఇది మటుకి దాని పిల్లల మటుకి సేమ్ దానిలాగా యాక్టివ్ ఉన్నాయి. ఈజీ గోయింగ్ అన్నమాట. ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంతసేపు అయినా ఆడుకుంటూ ఉంటుంది. ఇది ఒక్కటే బాగా పాలు తాగుతూ ఉంటుంది మిగతా వాటికన్నా. చూసారు కదా మదర్ ఎట్లా క్లీన్ చేస్తుందో. రోజు క్లీన్ చేస్తుంది. మనం చాలా మట్టుకి అనుకుంటాము క్యాట్స్కి స్నానం చేపియాలని కుక్కర్లాగా, కానీ అవసరం లేదు. క్యాట్ చాలా క్లీన్గా ఉంచుకుంటుంది. మనం స్నానం చేయించినా అవి మళ్ళీ నోటితో అంతా క్లీన్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, అదే ఆడుకుంటూ ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంటుంది. లీవ్స్తో ఆడుకుంటుంది. ఏదున్నా అది ఆడుకుంటుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది టచ్ చేస్తే. నేను కిటెన్స్కి కూడా డ్రై ఫుడ్ పెడుతున్నాను. కిటెన్స్కి అనేది చిన్నవి ఉంటాయి కదా, దానికి వేరే ఫుడ్ పెట్టాలి ఫ్రెండ్స్. మనం తినేయే పెట్టకూడదు. అడల్ట్కి, పెద్ద క్యాట్కి వేరే ఫుడ్ ఉంటుంది, చిన్నదానికి వేరే ఫుడ్ ఉంటుంది. మార్కెట్లో దొరుకుతుంది, అది తెచ్చి పెట్టండి. లేకపోతే లివర్ కానీ పాలు కానీ ఇవ్వండి. హెల్తీగా ఉంటుంది. వచ్చినప్పుడు చాలా ఇదిగా ఉండేది. ఫుడ్ పెట్టిన నుంచి తల్లితో పాటు ఇది కూడా చాలా యాక్టివ్గా అయిపోయింది. సన్నగా ఉండేది. మీకు కూడా క్యాట్స్ ఇష్టమా ఫ్రెండ్స్? చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇట్లా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. మిగతా అన్నీ చచ్చిపోయినాయి. ఇది ఒక్కటే మిగిలింది. దీంతో ఆడుకుంటుంది. పుట్టినప్పుడు దీనికి ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటాయి, వైరసెస్ కానీ. కిటెన్స్కి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి సరౌండింగ్స్ అంతా, లేకపోతే మనకు కూడా ప్రాబ్లం అవుతుంది, ఇన్ఫెక్షన్స్ కానీ. ఎవరు అవసరం లేదు, తను ఆడుకుంటూ ఉంటుంది. నేను క్యాట్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ చాలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ నా ఛానల్లో. మీకు ఏమైనా ఐడియా లేకపోతే ఆ ఫుడ్డే పెట్టాలి. చాలాసార్లు వచ్చి కిస్ ఇస్తూ ఉంటుంది. వాటర్ కూడా అట్లా పెట్టేసి ఉంచుతాము మేము, పోసేసి వాటరు, మిల్క్. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తాగుతుంది అది, ఎప్పుడైనా ఆకలేసినప్పుడు. మీరు మీ క్యాట్కి ఏం ఫుడ్ పెడతారో చెప్పండి ఫ్రెండ్స్. ఇది స్ట్రీట్ కదా, అన్నీ తింటుంది, కానీ ఎక్కువ మేము నాన్ వెజే పెడతాము. నాన్ వెజ్ పెడితే హెల్తీగా ఉంటుంది అంటారు కదా. చికెను, మటను, ఫిష్ ఇవన్నీ పెట్టచ్చు. బయట కూడా డ్రై ఫుడ్ అని దొరుకుతుంది, అది కూడా కొనుక్కొచ్చి పెట్టండి. కిటెన్స్కి వేరు ఉంటుంది, అడల్ట్స్కి వేరు ఉంటుంది. చాలా యాక్టివ్గా ఉంది కదా. రోజంతా ఆడుకుంటూ ఉంటుంది. చూడాలనిపిస్తూనే ఉంటుంది ఒకసారి చూస్తే. తల్లి చూసావా ఎంత పేషెంట్గా ఉందో. చాలా సన్నగా అయిపోయింది. ఫుడ్ పెడుతూ ఉంటే కొంచెం తల్లి కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైనా స్ట్రీట్కి ఏమైనా కనిపిస్తే మీరు ఫుడ్ పెట్టండి, చాలా మంచిది. అవి ఏం చెయ్యవు.
కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకేమైనా వీడియోస్ చూడాలన్నా కూడా చెప్పండి. ఏ వస్తువైనా మనం కింద పడేసి నెమ్మటే తీసుకొని వెళ్ళి ఆడుకుంటుంది. కిటన్స్ అయితే చిన్నప్పుడు బాగా ఆడుకుంటే కొంచెం పెద్ద అయిన తర్వాత అసలు సైలెంట్ అయిపోతాయి, అట్లా కూర్చుంటే. ఇప్పుడు తల్లిని చూసారు కదా ఎంత సైలెంట్ ఉందో. 1 to 3 months వరకు ఉంటుంది బేబీకి. అప్పుడు బాగా ఆడుకుంటాయి, అన్నీ పీకేసి కోరికేయటం అలా చేస్తూ ఉంటాయి. ఇంట్లో వస్తువులు కూడా అంతే ఫ్రెండ్స్, అన్నీ కొరుకుతూ ఉంటుంది, నాకుతూ ఉంటుంది. అస్సలు భయం ఉండదు, ఎవరు వచ్చినా కానీ అట్లానే ఉంటూ ఉంటుంది. చూసారా లాస్ట్ తోక కూడా ఆడుకుంటుంది, తోకతో ఆడుతుంది, తల్లి తోకతో. తల్లి మటుకి చాలా ప్రేమగా చూసుకుంటుంది, అస్సలు కిడ్జేదు. తర్వాత 3 months తర్వాత మర్చిపోతుందంట ఫ్రెండ్స్, తల్లి గుర్తుపట్టదంట వాళ్ళ పిల్లల్ని. ఇప్పుడు మటుకి బాగా చూసుకుంటుంది ఫస్ట్లో, తర్వాత వదిలేస్తుందంట. చూసారు కదా లాస్ట్కి దాని తోకతో ఎట్లా ఆడుకుంటుందో, తల్లికి తోకతో. అది కూడా బాగా ఆడిపించుకుంటుంది. చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.